జనగామ జిల్లాలోని షామీర్పేట్ వద్ద కొమిటిరెడ్డి సుశీలమ్మ ఫౌండేషన్ ఆధ్వర్యంలో 3 ఎకరాల్లో 15 కోట్లతో రుద్రమాదేవి ఓల్డేజ్ హోమ్ సొసైటీని స్త్రీ శిశు సంక్షేమ శాఖ మంత్రి సీతక్క ప్రారంభించారు. ఈ సందర్భంగా మంత్రి సీతక్క మాట్లాడుతూ ప్రతి నియోజకవర్గానికి ఒక వృద్ధాశ్రమాన్ని ఏర్పాటు చర్యలు తీసుకుంటామని పేర్కొన్నారు. పెద్దవాళ్లు పసిపిల్లలతో సమానమని, వారి ఆలన పాలన చూసుకోవాల్సిన బాధ్యత ప్రతి ఒక్కరిపై ఉందన్నారు. ప్రభుత్వం వృద్ధులకు అండగా ఉంటుందని తెలిపారు. వృద్ధాశ్రమం అంటే అయ్యో మేము ఇదనే ఫీలింగ్ కాకుండా పెద్దల ఆశ్రమమే అంటే బాగుంటుందేమో అని నా భావన. చాలా మంది మన పిల్లల్ని మనం చూసుకుంటాం కానీ మనల్ని కనిపించిన తల్లిదండ్రులను అశ్రద్ధ చేస్తాం. అప్పుడు ఆ భావన ఎట్లుంటుందంటే మన పిల్లలు కూడా వాళ్ళకు పుట్టిన వాళ్ళనే చూస్తారు తప్ప అప్పుడు మనల్ని వాళ్ళు చూడరు. అందుకనే ఎప్పుడు మన తల్లిదండ్రులు మనం చూస్తే ఖచ్చితంగా మన పిల్లలకు కూడా వాళ్ళ తల్లిదండ్రుల మీద 9 మందిని కానీ వాళ్ళందరినీ కూడా ప్రయోజకులుగా ప్రజల కోసం పనిచేసేటువంటి గొప్ప నాయకత్వ సేవా లక్షణాలు ఇచ్చినటువంటి తల్లి మాతృమూర్తి మన మధ్య లేకున్నప్పటికీ ఆమె యొక్క ఆశలు ఆశయాలకు అనుగుణంగా కొమటిరెడ్డి కుటుంబ సభ్యులు, మరి రాజగోపాలన్న వారి కుటుంబ సభ్యులు, మరి సుగుణమ్మ వీరందరూ కూడా సంతోషంగా ఉంటూ మరిన్ని ఇలాంటి సేవా కార్యక్రమాలు ఈ రాష్ట్రానికి విస్తరింపజేసి వారి యొక్క గొప్పతనాన్ని మరింత ప్రజలకు చేరే విధంగా ఖచ్చితంగా ఉంటాయని ఆశిస్తూ వారికి ప్రత్యేక ధన్యవాదాలు, నమస్కారాలు. ఈ కార్యక్రమంలో డోర్నకల్ శాసనసభ్యులు, రాష్ట్ర ప్రభుత్వ చీఫ్ విప్ రామచంద్ర నాయక్, ఆలేరు ఎమ్మెల్యే బీర్ల ఐలయ్య, ఫైనాన్స్ కమిషన్ చైర్మన్ సిరిసిల్ల రాజయ్య, పాలకుర్తి శాసనసభ్యులు యశస్విని రెడ్డి, రాణి రుద్రమ, మహిళా సొసైటీ సీఈఓ కవితారెడ్డి, డీసీసీ అధ్యక్షులు కొమ్మూరి ప్రతాపరెడ్డి, వివిధ శాఖల అధికారులు తదితరులు పాల్గొన్నారు.